హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడో కాక చాలా బడలిగ్గానో ఉంటే తప్ప నాకు పగటి నిద్ర అలవాట్లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని పెద్ద హాలులా ఉన్న ముందు గదికి కుడివైపు ఆనుకుని ఉన్న మరో గది తలుపు తెరుస్తూ, ఇక్కడ పడుకో, నిద్ర పడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి అదొకటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలోంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తుంది. గదిలో మంచం వేసి ఉంది. దాని మీద ఆకుపచ్చ నలుపు కలిపిన గళ్ళతోనున్న చేనేత దుప్పటి పరిచి ఉంది. నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తా. రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించా. నాకెదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటా. మంచం వైపున గూడు లాంటి ఆల్మరాలో 2 వరుసలుగా ఏదో పుస్తకాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిలో అద్భుతమైన సృష్టి మన కళ్ళకు కనిపిస్తుంది. మనం చూడాలని కళ్ళ కన్నవి వీటిలో దొరుకుతాయి. ఈ పుస్తకాలు లేకపోతే మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పు మనకు అర్థమయ్యేది కాదు. నాకు తెలిసిపోయింది. రాజేశ్వరి పెద్దన్నయ్య పంచికట్టు వైద్యుడు. ఒక చిన్న పిలక, మెల్లో రుద్రాక్షమాల ఉండవచ్చు. అందుకే నాన్న నాకు చెప్పి ఉండడు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండదు. మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది. అరగంట పడుకున్నానో, గంట పడుకున్నానో, మళ్ళీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు కాకుండా వెళ్ళిపోతోంది. రాజు, అప్రయత్నంగా వెనక నుంచి పిలిచాను. ఉలిక్కిపడిన రాజేశ్వరి గిరుక్కను వెనక్కి తిరిగి నవ్వుతూ, మెలకు వచ్చేసిందా? 2 సార్లు వచ్చి వెళ్ళాను. మంచి నిద్రలో ఉన్నా, ఉండు, అన్నయ్యకు వక్కపొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోబోయింది. అన్నయ్య, ఓహో, పంచికట్టు వైద్యులా అన్నాను. పంచికట్టు వైద్యులేమిటి? రాజేశ్వరి వింతగా చూసింది. మీ అన్నయ్య మనుషులకి మొక్కలకి వైద్యం చేస్తారు కదూ? అవును, నీకెలా తెలుసు? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఇవిగో ఇవి చెప్తున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ. రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది. త్వరగా రా, నీకో మంచి తమాషా చెప్తా అన్నాను. ఇప్పుడే, ఒక్క నిమిషం. రాజేశ్వరి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వంట ఇంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. మీ మేనకోడలు నన్ను గుర్తు పట్టనే లేదమ్మా అంటోంది పురుషకంఠం. దాని మొహం దానికేం తెలుసు? ఎప్పుడైనా చూసిందా, పెట్టిందా అంటోంది అత్తయ్య. తెలియకపోతే తెలియకపోయింది. పోనీ కనీసం మీరెవరైనా అడగచ్చుగా. బాప్రే, ఏమిటో అనుకున్నాను, కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు. అచ్చు ఆ కృష్ణవేణమ్మ గారి నోట్లో నుంచి ఊడిపడ్డట్లుగానే ఉంది. ఏమిటి? నేను మంచం మీద నుంచి చుటుక్కని లేచి కూర్చున్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా, అందులోనూ నాకు ముక్కు ముఖం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చు మా అమ్మ పోలికే అన్న మాట విన్నాను. ఎవరీ దీశాలి? ఒకసారి చూద్దామని లేచి వచ్చాను. వస్తుండగానే అదే కంఠం మళ్ళీ అంది. అమ్మా, నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరిగా ఒప్పుకున్నాను, కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికే రావటం నాకు ఇష్టమే లేదు. 1-2 రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు. నా బొగ్గులోకి వేడి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. నా అడుగులు నేను నిగ్రహించుకునే లోపలే నేను వంట ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేశాను. నేను అచ్చు మా అమ్మ కూతురన్న ఆ దీశాలి నన్ను ఇక్కడి నుండి త్వరగా పంపేయమని అత్తయ్యని హెచ్చరిస్తున్న ఆ వీరుడు అప్పుడే భోజనమైనట్టుగా సూచనగా భుజం మీద వేసుకున్న తువాలికి చేయి తుడుచుకుంటూ పీట మీద నుంచి లేస్తున్నాడు. రాజేశ్వరి ఒక్కపొడి ఇచ్చేసి అతను తిన్న కంచం తీస్తోంది. అత్తయ్య భోజనం ఇంకా కాలేదు. మజ్జిగన్నం తింటోంది. నేను గుమ్మంలోకొచ్చి నిలబడగానే ఇటువైపు రాపోతున్న అతను ఆగిపోయాడు. క్షణం సేపు మా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అతను నవ్వబోయి మానేశాడు. నేను తెల్లబోయాను. గతుక్కుమన్నట్టు చూశాను. అతను మరెవరో కాదు, విలన్ కృష్ణారావు. నాకు నోట్లోంచి మాట రాలేదు. చుటుక్కుని ముఖం తిప్పుకుని గదిలోకొచ్చేశాను. 10 నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది.
నేను చప్పునెదురెళ్ళి రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకుని, మీ అన్నయ్య ఇతనా, ఈ విలన్ కృష్ణారావా అన్నాను. మా అన్నయ్య కానీ విలనేమిటి అంది రాజేశ్వరి తెల్లబోతూ. ఇలారా, నేను చెప్తాను. రాజేశ్వరిని చెయ్యి పట్టి లాక్కెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంతా క్లుప్తంగా వినసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను. రాజేశ్వరి పైటకొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది. నేను కూడా శృతి కలిపాను. తనెవరో నేను గుర్తుపట్టేందుకు అసలు కృష్ణారావు అనే అతను ఈ ఇంట్లో ఉన్నట్టు తెలిస్తేనా? నా కోసం వచ్చిన పెద్ద మనిషి తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదు తప్ప పరువు నష్టమా అంది. అన్నయ్య అలా ఎప్పుడూ చేయడే, నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్లు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి. ఊరుకున్నవాడు ఊరుకోకుండా అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడెందుకు? పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకు సలహాలు సెలవిస్తున్నాడే. మధ్యలో నవ్వు ఆపేసి నేను సీరియస్గా అడిగేశాను. రాజేశ్వరి ముఖంలో నవ్వు ప్రసన్నత ఊదేసిన దీపంలా ఆరిపోయింది. క్షణంసేపు సమాధానం ఏమీ చెప్పలేని అశక్తురాలైపోయింది. స్పోర్టివ్గా నేను మళ్ళీ అనేసా, పర్వాలేదులే, నేనేమీ అనుకోనిలే, ఇది మా అత్తయ్య ఇల్లు, నా ఇష్టం వచ్చిన నాళ్ళుంటాను, వెళ్ళమనటానికి ఉండమనటానికి అతనెవరు మధ్య? చివరి మాటలు కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను. రాజేశ్వరి కంగారుగా భయంగా గుమ్మం వైపు చూసింది. నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని, మా నాన్న స్వంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరకని బాగా గుర్తుపెట్టుకుంటాను. రాజేశ్వరి చెయ్యి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో అదుర్దాగా, వదినా, అన్నయ్య తమాషాకి అన్నాడు, నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది. నిజంగా అన్నా, నేను లక్ష్య పెట్టనని చెప్తున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా. రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలి వేసింది. నేను ఊరికే అన్నానులే, నువ్వేమీ కంగారు పడుకు. రాజేశ్వరి ముఖం ప్రసన్నమైంది. రాజేశ్వరి తృప్తి కోసం పైకి అలా అన్నాను, కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా? కృష్ణారావు నిజంగా విలనే, లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డానంటాడా? నా సంగతి తనకేం తెలుసునని. రెండోది, నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడు మిస్టర్ కృష్ణారావు. ఐ విల్ టీచ్ ఏ లెసన్ టు యూ అనుకున్నా. నేను నిమ్మలూరులో ఉన్నది వారం 10 రోజులే, కానీ ఈ స్వల్ప వ్యవధే నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది. నా భవిష్యత్తుకు ఒక మైలురాయిగా నిలబడిపోయింది. మనిషి మనుగడలోని మహావిచిత్రం అదే. రోజులు, వారాలు, సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒకచోట చిన్న మెలిక ఏర్పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి శక్తి కొద్దీ గించుకుంటాడు మనిషి. దాదాపు 20 సంవత్సరాల అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనివి, గుర్తించలేనివి ఇక్కడ గమనించటం జరిగింది. అవి అతి చిన్న విషయాలే కావచ్చు, మామూలు జీవితంలో వాటి కట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు, కానీ వాటి ప్రభావం మన మీద మనకు తెలియకుండానే అపారంగా ఉంటుందని మరువకూడని సత్యం. నేను వచ్చిన 1-2 రోజులలో కమలత్తయ్య రాజేశ్వరి మధ్య గల అనుబంధం ఎంత సున్నితమైందో, ఎంత విలువైనదో గ్రహించాను. నిజానికి అత్తయ్య అసలు మితభాషిని. ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పటం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టు కానీ, అసలు మాట్లాడాలనే ఆసక్తి ఉన్నట్టు కానీ నాకు కనిపించలేదు. కానీ పిల్లల్ని రాజు, మధు, మణి అని పిలవటంలోనూ ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వం అంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా కనిపించేది. వాళ్ళ మధ్య అనవసరమైన అతి మర్యాదలు లేవు. మనసులో ఒకటి ఉంచుకుని పెద్దల ముందు మన్నన కోసం మరోటి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు వాళ్ళకి. పిల్లలు పిల్లలుగానే ఉన్నారు. తల్లి అంటే తల్లిలాగానే ఉంది. మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు. పిల్లల పెంపకం విషయంలో ఆవిడ అట్టే శ్రద్ధ తీసుకుని క్రమశిక్షణలో తీర్చిదిద్దినట్టు కూడా నాకు అనిపించలేదు. ఎప్పుడు ఇంటి పనులతో మునిగి తేలుతూ వంటావార్పుతో సతమతమయ్యే మనిషిలా ఉంది. అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులాగానే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు. ఏ వేళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఒకటి మాత్రం నిజం, మా ఇంట్లో నాకు జరిగినంత గారాభం ఇక్కడ వీరెవ్వరికీ లేదు. అమ్మ, నాన్నగారు, నొకరులంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు. ఇక్కడ వీళ్ళ అవసరాలు తీర్చటం మినహా ఇక వాళ్ళ గొడవే ఎవరూ పట్టించుకోరు. కానీ వీళ్ళకి ఇంట్లో ఉన్నంత చనువు, స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం రాసాగింది.
నేను ఏ పని చేయబోయినా లక్ష్య వైపులా ఆలోచిస్తాను. నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా, అమ్మ ఏం బాధపడదు కదా, తయారమ్మ వాళ్ళు ఏమీ అనుకోరు కదా, నేను నలుగురిలో నవ్వులు పాలు అవను కదా, ఇలా నా ఆలోచనలు పరిపరి విధాలా పరుగులు పెడతాయి. పాదరసంలా చేతి నుండి జారిపోయే ఈ ఆలోచనలు తిరిగి చేజిక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు, ఆ తర్వాత నాకెందుకు పనికిరావని నాలో నేను మదనపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కలలగనే తల్లిలా ఉంది కమలత్తయ్య. రాజేశ్వరి చూస్తే మా అమ్మ తను కోరుకునే కూతురు ఇలా ఉండాలని అనుకుంటుందేమో. రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు. ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత, ఆదరణ, చనువు, స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. పట్నంలో ఎప్పుడూ మిస్ మీనా అని పిలిపించుకోవటానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వీణులు విందుగా ఉంది. వచ్చిన రోజు ఆ రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసే ఏర్పాటు చేస్తుంటే నేనే వద్దని తిరస్కరించాను. పిల్లలు అందరి మధ్య రాజేశ్వరి పక్కన బెడ్డింగ్ పరుచుకుని పడుకున్నాను. కృష్ణ అవతల గదిలో తన పక్క మీద పడుకున్నాడు. అత్తయ్య పిల్లలకి ఆ చివరగా గుమ్మం దగ్గరగా పడుకుంది. బయట సన్నగా వాన పడుతున్న శబ్దం వినిపిస్తోంది. రాజేశ్వరి నేను చీకటిలో కంఠాలు తగ్గించి ఎవరికీ నిద్రాభంగం కాకుండా చాలాసేపు